దాచుకుంటున్నారు వీళ్ళు. పగటి వేళ ఎందుకు వెళ్ళకూడదు, పగటి వేళ ఎందుకు గొర్రెలు కాల్చుకోకూడదు కదా? ఆ ప్రభుత్వం ఎవరిది? అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? రోమా ప్రభుత్వం. అనబడితే కాల్చేస్తా ఉన్నట్టుగా ఉండేది అన్నమాట అప్పుడు ఆ పరిస్థితి. కాబట్టి ఏ సమయంలో వెళ్తా ఉన్నారు వీళ్ళు గొర్రెలు దాచుకోవడానికి? రాత్రి వేళ వెళ్ళి గొర్రెలు దాచుకుంటా ఉన్నాడు. రాత్రి వేళ మరలా తెల్లవారుకు ముందే తోలుకొని వచ్చేసి వాటిని నీళ్ళలో పట్టేసుకుంటా ఉంటున్నాడు. చాలా భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉంటా ఉంటున్నాడు. ఈరోజు మనం కూడా చాలా సంబంధమైన విషయాల్లో బానిసంగా ఉంటున్నాం కదా. చిన్నపిల్లలు గమనిస్తే వీడియో గేమ్స్ కి బానిసలుగా ఉంటున్నారు. వాళ్ళు మొబైల్ మీరు వాళ్ళకి అప్పగించండి, వారు ఏం చేస్తూ ఉంటారు? వీడియో గేమ్లే ఆడతారు. వాడికి బానిసలు అయిపోయారు. సారా తాగేవాడు సారాయికి బానిస అయిపోతే, సిగరెట్ తాగేవాడు సిగరెట్ బానిస అయిపోతే, దొంగతనం చేసేవాడు దొంగతనానికి బానిస అయిపోతే, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారానికి బానిస అయిపోతే, ఈరోజు చంటి పిల్లలు కూడా పాపం వదిలిపెట్టడం లేదు. చిన్నపిల్లలు కూడా ఈ వీడియో గేమ్స్ ఏం చేసేసుకుంటున్నాయి? బానిసలు చేసుకుంటున్నారు. యవనస్తులు కూడా ఈ వీడియో గేమ్స్ పాపంలో త్రాగు లేదు, సిగరెట్ అలవాటు లేదు, వ్యభిచారం అలవాటు లేదు, మరి ఏ విధమైనటువంటి వేరే వాళ్ళని దూషించడం అలవాటు లేదు, వేరే వాళ్ళని దోచుకోవడం అలవాటు లేదు. కానీ చాలా మంది యవనస్తులు కూడా ఈరోజు దేనికి బానిసలు అయిపోతున్నారు? వీడియో గేమ్స్, ఎలక్ట్రానిక్ గేమ్స్, ఎలక్ట్రానిక్ మీడియా. మా కర్ణాటక ప్రాంతంలో బెలగాం అనే ప్రాంతం ఉంది, పెద్ద పట్టణం, పెద్ద ఎయిర్పోర్ట్స్ అంతా ఉంది. అక్కడ బెలగాం అనే ప్రాంతంలో కుమారుడు తన తండ్రిని చంపేశారు, నరికేశారు. ఎందుకంటే వాడు బాగా వీడియో గేమ్స్ బానిస అయిపోయి ఆ మొబైల్లో ఇంటర్నెట్ అయిపోయిందంట. ఇంటర్నెట్ అయిపోయడానికి డబ్బులు అడిగితే తండ్రి ఇవ్వలేదని ఆ తండ్రిని ఏం చేశాడు? ఆ కుమారుడు చంపేశాడు. ఎంత భయంకరమైన బానిసత్వం గమనిస్తున్నారా? బానిసత్వంలో బ్రతుకుతా ఉన్నారు ఈ గొర్రెల కాపరులు కూడా. పాపం భయం ఏంటంటే నిష్కారణంగా మన గొర్రెలు దోచేసుకుంటున్నారు వీళ్ళు. నిష్కారణంగా మన వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. వారికి చదువు లేదు, పాపం వారికి ఏం లేదు, చదువు లేదు. వీళ్ళ యుక్తి కుయుక్తులు వారికి తెలియడం లేదు. అందుకని వారికి ఉన్న ప్రమాణం ఏంటంటే ఒక రక్షకుడు మన కోసం ఉద్భవిస్తాడు, అలా విడిపించేవాడు జన్మిస్తాడు. ఈ చీకట్లో గొర్రెలు దాచుకునే బానిసత్వపు బ్రతుకు నుండి వెలుగులో మనం గొర్రెలు దాచుకునే అవకాశాన్ని ఆయన కల్పిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ రోమా ప్రభుత్వం ఈ బానిసత్వం అంటే లోకంలో ఉన్న అనేకమైన అలవాట్లు, ఆ బానిసత్వం రోమా ప్రభుత్వం అంటే ఏంటన్నమాట? లోకంలో ఉండే అనేకమైన అలవాట్లు, చెడు స్నేహాలు, దురలవాట్లు, వీటన్నిటి నుంచి కూడా రక్షించడానికి పరలోకం నుండి దేవుడు దిగి వస్తాడు అని చెప్పేసి ఆనాడు గొర్రెల కాపరులు ఎదురు చూశారు. మన యొక్క బానిసత్వంలో నుంచి విడిపించే రక్షకుడు వస్తాడు. మనకు భయం లేదురా అని ఒకరినొకరు బలపరుచుకుంటున్న సమయంలో సడన్ గా సర్ప్రైజింగ్, ఆశ్చర్యంగా ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అక్కడ? ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. దేవునికి మహిమ కలిగింది గాక. హల్లెలూయా. వారి చుట్టూ ఏమి ప్రకాశించింది? గొప్ప వెలుగు ప్రకాశించింది. ఏ సందర్భంలో ప్రకాశించింది? ఒకసారి నేను గమనించాలని ఆశపడుతున్నా. నువ్వు ఉన్న స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని దాని నుంచి బయటికి రావాలని నువ్వు ఆశపడతా ఉంటే నీకు వెలుగు ప్రకాశిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు దానిలో నుండి బయటికి రావాలని నువ్వు ఆశ కలిగితే, నేను ఎప్పుడు రా బాబు, నిజంగా చాలా మందికి త్రాగుడు అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఆ శరీరంలో ఉన్న అవయవాలు వాటికి ఎడిక్ట్ అయిపోవడం వలన వాళ్ళు త్రాగకుండా ఉండడానికి కొన్ని రోజులు ప్రయత్నిస్తారు. మళ్ళా ఆ శరీరంలో ఉన్న భాగాలు వారికి సహకరించకపోతే మళ్ళీ ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. కానీ దేవుడు చెప్తున్నా, కొందరు అలాగే వ్యభిచారం అనేటువంటి పాపం
కానీ దేవుడు చెప్తామనుకున్నాడు, దానిలో నుంచి బయటికి రావాలనుకుంటే, చూడండి, త్రాగులో నుంచి బయటికి రావాలనుకుంటే, వ్యభిచారం మన చెడ్డ మాటలు కదా, ఎఫెసీ పత్రికలో అంటాడు, మీ నోట ఏ బూతు మాటలైనను రాకు, ఏ సంసోక్తులైన మీ నోట రాకు, ఏ దుర్భాష ఏదైనా మీ నోట, నువ్వు దాంట్లో నుంచి బయటకు రావాలి. అంటే దేవుడు అంటున్నాడు, వెలుగు ప్రకాశిస్తుంది. ఆ బానిసత్వం నుంచి మనం బయటికి రావాలి అని ఆశపడితే, మనం దేని చేతనైతే బంధించబడ్డామో దాంట్లో నుంచి బయటికి రావాలని మనం ఆశపడితే